ఇక తులారాశి వారికి వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ఈ నెలలో ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి. అది కూడా 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 23వ తారీఖు మధ్యలో వ్యాపారానికి అద్భుతంగా కలిసి వస్తుంది. సినీ పరిశ్రమలు కానీ, నెట్వర్క్స్ కానీ, లేదా కంప్యూటర్ సంబంధించిన రంగాలు కానీ, ఎలక్ట్రికల్ కానీ, వుడ్ వర్క్ సంబంధించి కానీ ఈ 5 రంగాలు కూడా తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన. స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక ఆచితూచి వెచ్చించండి. ధన నష్టపోరు, కానీ మీ ధనం ₹1 అభివృద్ధి చెందదు, అలాగే నష్టం పోదు, సమతుల్యంగా ఉంటుంది. తులారాశి వారికి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెల వచ్చేటువంటి అవకాశం లేదు. ఆకస్మిక ధనానికి అసలు అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో వారు ఖచ్చితంగా శ్రీకారం చుట్టుకోండి. కలిసి వచ్చేటువంటి పరిణామాలు ఎక్కువగా కనబడుతున్నాయి. డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా విదేశానికి వెళ్ళడానికి అద్భుత అవకాశం గోచరిస్తోంది. ఇక సంగీత, సాహిత్య, కళ, సినీ పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి అవకాశం ఇస్తామని చెప్తారు, కానీ ఆ అవకాశం మీ దగ్గర వరకు రానివ్వరు. సరే చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం, నేను చెప్పాను ఆయన ఒప్పుకోలేదు అని అనేక రకాలైన సాగులు చెప్పి మీకు వచ్చేటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు అడ్డుకట్ట వేస్తూ ఉంటారు. కాబట్టి తులారాశి వారు అవకాశం వచ్చిందని పొంగిపోకుండా పూర్తిగా మీ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి మాత్రమే చూసుకోండి.